ఆధ్యాత్మ రామాయణంలో అరణ్యకాండలో 5th సర్గాలో 42nd శ్లోకా నుంచి శూర్పణఖ కరుణ్ణి ఆశ్రయిస్తుంది. కరుడేమో సేనని తీసుకెళ్తాడు. సేనా సమేతంగా తను కూడా వధించబడతాడు. మళ్ళీ రావణాసుడి దగ్గరికి వస్తుంది. దీన స్థితిలో ఉన్న శూర్పణఖను చూసి ముల్లోకాలకి అధిపతులైన ఎవరైనా సరే, నీకు ఈ గతి కలిగించిన వారు ఎవరైనా సరే, నేను ఒక్క క్షణంలో వాళ్ళని భస్మం చేసేస్తానందుకుని నాకు ఎవరు చేశారు ఇదంతా చెప్పు అని అడుగుతాడు. అనాసక్తః స్త్రీవిజితః షండః సర్వత్ర లక్ష్యసే చారచక్షుర్విహీనస్త్వం కథం రాజా భవిష్యసి. ఇలా అడుగుతున్న అతన్ని చూస్తూనే నువ్వు మదించిన వాడివి, మూఢబుద్ధి కలిగిన వాడివి అంటుంది శూర్పణఖ. పైగా మద్యపానాల మీద అంటే మధు మీద, స్త్రీ మీద బాగా ఆసక్తి ఉన్నవాడివి, స్త్రీకి వశమైపోయి ఉన్నవాడివి. చూడు, అన్ని రకాలుగా చూస్తే నువ్వు అంటే నువ్వు చెప్పే మాటలకి, నువ్వు ఉన్న విధానానికి ఎక్కడ పొంతన లేదు. అంటే ఏది చేతకాని వాడిలాగా. ఎందుకంటే ఒకదానికి బానిసైపోయిన తర్వాత మనకెంత శక్తి సమర్థత ఉన్నా, మనకి ఎన్ని విద్యలు వచ్చి ఉన్నప్పటికీ కూడా ఆ సమర్థతను చేతులారా పాడు చేసుకున్నట్టు ఎలా అవుతుందో, అలాగే ఇక్కడ వ్యసనాల కారణంగా మధువు మీద, అలాగే స్త్రీ మీద అంతలాగా ఆసక్తి ఉన్న కారణంగా నువ్వు ఇలా కనపడుతున్నావు అని. పైగా గూఢాచారులే లేకుంటే ఆ రాజు ఇంకా దీనస్థితికి వెళ్ళిపోతాడు. అన్నీ చేజారిపోతాయి. గూఢాచారులు రాజుకి కన్నులు వంటివారు. కానీ గూఢాచారులు లేని నువ్వు ఒక రాజుగా ఎలా కొనసాగుతావని అనుకుంటున్నావు? करश्च निहितः सङ्ख्ये दूषणस्त्रीशिरास्तथा चतुर्दशसहस्राणि రాక్షసానాం మహాత్మానాం. యుద్ధంలో కరుణుడు మరణించాడు. అలాగే దూషణ త్రిశురులు, మిగిలిన శక్తిశాలులైన ఎంతోమంది యోధులు, భయంకరమైన ఆకారాలు, బలాలు సంపన్నంగా ఉన్న రాక్షస శ్రేష్ఠులందరూ కూడా 14,000 మంది మరణించారు. రాక్షస శత్రువైన రాముడి చేతిలో. అది కూడా ఇంతమంది ఒక్క క్షణంలో మరణించారు. అంటే గూఢాచారులు ఉంటే ఏమవుతుందంటే, ఎక్కడ ఏం జరుగుతుందన్నది చాలా చక్కగా దాన్ని తెలుసుకుని అది వెంటనే మరి రాజుకి ఆ సమాచారాన్ని చేరదీస్తారు. దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకుని ఏమి అమలుపరచాలో, ఏది జాగ్రత్త పడాలో అన్నీ రాజు కూడా చక్కగా ఆ సమయంలో అన్నీ చేసుకునే అవకాశం ఉంటుంది. గూఢాచారులే లేకపోతే అంటే ఎక్కడ ఏం జరుగుతుందో తెలీదు. శత్రువు అన్నవాడు ఏదన్నా చేసేయచ్చు. వెంటనే మన అధికారము, మన సర్వస్వం మనం కోల్పోతాం. అందుకే గూఢాచారులు కన్నుల్లాంటి వాళ్ళు అని. అంటే నీ వారైనా ఇటువంటి మంది ఇంతమంది మరణిస్తే కూడా నీకు ఏమీ తెలియని స్థితిలో ఉన్నావు. అంటే నీకు ఈ విషయాలేమీ తెలియకుండా ఈ భోగాల మీద ఆసక్తితో భోగాలకి వశీ అయిపోయి నువ్వు ఉన్నావు. నిహతాని క్షణీనేవ రామేణ సురశత్రునా జనస్థానమశేషేణ మునీనాం నిర్భయం కృతం న జానాసి విమూఢస్త్వమత ఏవ మయోచ్యతే. మునీంద్రులకి జనస్థానము ఆ ప్రాంతంలో మనము అంటే వీళ్ళు ఎప్పుడూ అక్కడ ఉన్న వాళ్ళని భక్షించేస్తూ వాళ్ళకి భయాలు ఇవన్నీ కల్పిస్తూ అక్కడ ఏది సరిగ్గా జరగకుండా వాళ్ళకి ఎంతసేపు కూడా భయాన్ని గురిపిస్తూ ఉన్నవాళ్ళు. అటువంటిది ఇప్పుడు వీళ్ళు మరణించారు. ఆ మునీంద్రులు నిర్భయులుగా తిరుగుతూ ఉన్నారు రాముడి యొక్క అండ కారణంగా. ఇలాంటి భయంకరమైన దుర్ఘటనలన్నీ జరిగినప్పటికీ కూడా ఆ సమాచారం నీకు తెలియకుండా ఉన్నావు. అయితే నువ్వు ఇవేమీ తెలియకుండా ఇలా ఎలాగ అధికారాన్ని కొనసాగిద్దాం అనుకుంటున్నావు? అందుకే నిన్ను మూఢుడు అని నేను సంబోధించి మరీ చెప్పాను అని చెప్పింది. రావణ ఉవాచ ఓ వా రామః కిమర్థం వా కథం తేనాసురా హతాః సమ్యక్ కథయామి తేషాం మూలఘాతం కరోమ్యహం. రావణాసుడు శూర్పణఖ ఇవన్నీ చెప్పాక మళ్ళీ ఆవిడతో ఇలా అసలు ఆ రాముడెవరు? రాక్షసులందరినీ అతను ఏ కారణంగా చంపాడు? ఈ విషయాలన్నీ కూడా నాకు వివరంగా చెప్పు. నేను అతన్ని మూలాల నుంచి తొలగిచ్చేస్తాను అని చెప్పాడు. శూర్పణఖ ఉవాచ జనస్థానాదహం యాత కదాచిద్ గౌతమీ తటే తత్ర పంచవటీ నామ పురా ముని జనశ్రయ. శూర్పణఖ మళ్ళీ ఇలా చెప్తుంది.
జనస్థానం నుండి ఒకనాడు గౌతమి తీరం నుండి వెళుతూ ఉండగే అక్కడ ఇంతకు ముందు ఎక్కడ మునిజనులు ఉండేవాళ్ళో ఆ ప్రదేశంలో పంచవటి అని ఉన్నది. అక్కడ ఈ మునిజనులు నివాసంగా చేసుకున్న ప్రదేశము. తత్రాశ్రమే మయా దృష్టో రామో రాజీవలోచనః ధనుర్బాణధరः శ్రీమాన్ జటావల్కలమండితః. అక్కడ ఆ ఆశ్రమంలో కమలాల వంటి కన్నులు కలిగిన వాడు, ధనుర్బాణాలు ధరించి ఉన్న శ్రీయుతుడు, జటావల్కలు ధరించి ఉండి శోభాయమానంగా ఉన్న ఆ రాముణ్ణి నేను చూశాను ఆ ప్రదేశంలో. కనీయాననూజస్తస్య లక్ష్మణోऽపి తథావిధः తస్య భార్యా విశాలాక్షి రూపిణి శ్రీరివ పరా. ఆ రాముడొక్క తమ్ముడు లక్ష్మణుడు. అతడు కూడా రాముడిలాగే చాలా అందంగా ఉన్నాడు. ఆ రాముడి భార్య అయిన సీత విశాలమైన కన్నులు కలిగి అపర లక్ష్మీదేవి స్వరూపంలా ఉన్నది. దేవగంధర్వనాగానాం మనుష్యానాం తథావిధా న దృష్టా న శ్రుతా రాజన్ ద్యోతయంతి వనం శుభా. అయితే ఓ రాజా, అటు దేవతల్లో గాని, గంధర్వుల్లో గాని, నాగుల్లో గాని, లేదా మనుష్య జాతుల్లో కానీ అటువంటి పరమ సుందరిని ఇంతవరకు నేను చూడలేదు, పైగా వినలేదు. అంటే ఇంకెవరన్నా చూసుంటే అది చెప్పుంటారు కదా! అటువంటివి కూడా ఎక్కడా వినటం జరగలేదు. అన్ని శుభ లక్షణాలు సంపన్నంగా ఉండి, ఆ దేహకాంతితోనే ఆ వనాన్నే ప్రకాశింపచేస్తున్నట్టుగా ఉంది ఆ సీత అని చెప్పింది శూర్పణఖ. అనేతు మహాయుధ్యుక్తా తాం తా భార్యార్దతవానఘా లక్ష్మణో నామ తద్భ్రాత చిచ్ఛేద మమ నాసికాం. అయితే ఓ పుణ్యాత్ముడా, ఆ సీతను నేను నీకు భార్యగా తీసుకురావాలని ప్రయత్నించానంటే నీకు తీసుకురావాలని నేను చేసిన ప్రయత్న కారణంగా నాకు ఈ గతి కలిగింది. అందుకే రాముడు అతని తమ్ముడైన లక్ష్మణుణ్ణి ఇలా నా మీదకి పంపాడు. అందుకే అతడు నా నాసిక అలాగే నా చెవులు ఖండించేశాడు అని చెప్పింది. కర్ణౌ చ నోదితస్తేన రామేణ స మహాబలః తతో అహమతి దుఃఖేన రుదతి కరమన్వగాం. ఇలా నన్ను ముక్కు చెవులు కోసేయట కారణంగా, బాధ కలిగిన కారణంగా మహాబలశాలి అయిన అతడు రాముడి ప్రేరణతో నాకు ఈ గతి కలిగించాడు. వెంటనే నేను ఏమీ చెయ్యలేని ఇంత దుఃఖంలో రోదిస్తూ కరుణ్ణి ఆశ్రయించి కరుణ్ దగ్గరికి వెళ్ళాను. నిజంగా ఇది వాస్తవమైనప్పుడు నేను నీకోసం ఏదన్నా చేస్తున్నప్పుడు అది నాకు జరగనప్పుడు నేను వచ్చి మళ్ళీ నీకు చెప్పాను పరంగా అయితే. ఎందుకంటే నేను నీకోసం ఒకటి చేస్తున్నాను కాబట్టి అది జరగని కారణంగా నేను చేయలేకపోతే నువ్వన్నా చేసుకో, అది బాగుంది, నీకది మంచిది అని నేను చెప్పాలి. ఇది ధర్మం. కానీ ఇక్కడ వెళ్ళింది రాముడి మీద మోహంతో వెళ్ళింది. అది మోహం కసిగా మారిపోయింది. అది మళ్ళీ ద్వేషంగా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ నాకు దక్కని వాడిని ఎలా అయినా భక్షించేయాలి, చంపేయాలి అన్న ఆ క్రోధానికి వెళ్ళిపోయింది. తినకి చేత కాకపోయేసరికి వేరేవాళ్ళని ఆశ్రయించి, అక్కడ విఫలమైతే ఇంకొకళ్ళ ద్వారా అన్నా సరే ఆ పని నెరవేర్చుకోవాలి. అంటే ఒక దుర్బుద్ధి కారణంగా విచక్షణను కోల్పోతూ, కోల్పోతూ క్రమేణా ఇంకా దీన స్థితికి వెళ్ళిపోతూ ఉంటాము. అంటే ఈ ప్రేరణ నిజంగా ఓ మంచి పనికి పెట్టుంటే మనతో పాటు నలుగురు ఉద్ధరింపబడతారు. కానీ ఇది అధర్మపరంగా చేస్తూ మళ్ళీ దీని కారణంగా అంతమంది మృతి చెందినా సరే ఆ కోరికన్నది, ద్వేషమన్నది పోకుండా ఉన్నంత వరకు ఏమవుతుంది మనతో పాటు. అందుకే నువ్వు ఎవరి సాంగత్యం చేస్తున్నావన్నది చాలా ప్రధానము. వాళ్ళు నశించిపోవటమే కాదు, వాళ్ళ చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ కోరిక కారణంగా నశించిపోతారు. అలాగే ధర్మపరమైందన్నప్పుడు వీళ్ళతో పాటుగా వాళ్ళని ఆశ్రయించిన వాళ్ళు కూడా ఉద్ధరింపబడతారు. ఇక్కడ నీ కోసమే తీసుకొచ్చే ప్రయత్నంలో నాకీ గతి కలిగింది. అందుకే నేను కరుణ్ణి వెళ్ళి ఆశ్రయించా. అంటే కరుడు మరణించడానికి కారణం కూడా నీ కోసమని వచ్చి ఇలా జరిగింది. అందుకు ఇప్పటికైనా నువ్వే పూనుకుని ఏదో ఒకటి చెయ్యన్నట్టుగా మాట్లాడింది శూర్పణఖ. సోపి రామం సమాసాద్య యుద్ధం రాక్షసయూధపేహ తతః క్షణేన రామేణ తేనైవ బలశాలినా సర్వే తేన వినష్టా వై రాక్షసా భీమ విక్రమాః యది రామో మనః కుర్యాత్ త్రైలోక్యం నిమిషార్ధతః. రాముడు ఇంతలాగా
కరుణ్ణి. అంటే ఇక్కడ నేను చెప్పానని, నేను బాధపడ్డానని, నా దుఃఖానికి కారణాన్ని తెలుసుకున్న కరుడు, ఆ రాముడితో సేనా సమేతంగా యుద్ధానికి వెళితే, తలపడినప్పుడు ఆ క్రమంలో మహాబలశాలి అయిన రాముడి చేతిలో క్షణంలో 14,000 రాక్షసులందరూ కూడా అవలీలగా వధించేశాడు ఆ రాముడు. అంటే ఆ రాముడు తలుచుకుంటే అంటే ఎంత బలము, పరాక్రమం ఉంది అంటే నిస్సందేహంగా ఒక్క అర నిమిషం చాలా రాముడికి ముల్లోకాల్ని సంపూర్ణంగా తన ఆధీనంలో, తన వశం చేసుకోగలడు. భస్మీకుర్యాన్న సందేహ ఇతి భాతి మమ ప్రభో యది సా తవ భార్య స్యాత్ సఫలం తవ జీవితం. అంటే దాన్ని వశం చేసుకోవటమే కాదు, ఈ అరక్షణంలో ముల్లోకాల్ని బూడిద కూడా చేయగలిగిన వాడు అని నాకు తోస్తుంది. అటువంటి అతని భార్య అయిన సీత నీకు భార్య అయితే నీ జీవితం సఫలమైపోతూ ఉన్నది. అతో యతస్వ రాజేంద్ర యతా తే వల్లభ భవేత్ సీతా రాజీవ పత్రాక్షి సర్వలోకైక సుందరి. పైగా ఈ సీత, ఓ రాజేంద్ర ఇక్కడ జగదేక సుందరి అంటే ఈ జగత్తులో అటువంటి ఆవిడ ఇంకో ఆవిడ ఉండే అవకాశమే లేదు. ఈవిడొక్కతే అంత అందంగా ఉంది. కమల దళాలు కలిగిన, నేత్రాలు కలిగిన సీత ఆవిడ్ని తీసుకొచ్చి నువ్వు ప్రియురాలుగా చేసుకునే ప్రయత్నం చెయ్యి. అంటే నేను చెయ్యాలనుకున్నాను నా వల్ల అవ్వలేదు. అంత అందంగా ఉంది కాబట్టి నువ్వు ప్రయత్నం చేసి ఆవిడని ఎలా అయినా సరే నీకు ప్రియురాలుగా చేసుకో దాని ప్రయత్నం చెయ్యి అని చెప్పింది. సాక్షాత్ రామస్య పురతస్తాతుం త్వం న క్షమః ప్రభో మాయయా మోహయిత్వా తు ప్రాప్స్యసి తాం రఘుత్తమం. అయితే ఈ ప్రయత్నం నువ్వు రాముడి ఎదుట వెళ్ళి యుద్ధంలో చేస్తావనుకుంటున్నావేమో, అలా రాముడి ముందు నువ్వు నిలవజాలలేవు. అందుకని మాయతో, మోహంతో ఇలా నీ ఆమెని దక్కించుకో. అంటే ఇక్కడ కారణం చెప్తూనే మళ్ళీ కొంతమంది ఎలా ఉంటారంటే ప్రేరణ, ఉత్సాహపరుస్తూ ఏదైనా మంచిది నువ్వు వృద్ధిలోకి తీసుకెళ్ళేలాగా చేస్తే పర్వాలేదు. ఇక్కడ చేసింది అధర్మం. మళ్ళీ దాన్ని చక్కగా నీకోసమే చేశానన్నట్టుగా మళ్ళీ ఇక్కడ ఇంకొక అబద్ధం చెప్తూ, మళ్ళీ ఇక్కడ తనకి ప్రేరణ కలిపేలాగా ఎందుకు తనకున్న వరం కొద్దీ ముల్లోకాల్ని తన ఆధీనంలో చేసుకున్నాడు. ఇప్పుడు ఆ ముల్లోకాల్ని జయించగలిగినవాడు, పైగా ఆ ముల్లోకాల్ని భస్మం చెయ్యగలిగినవాడు అని చెప్తూనే ఈవిడ పరమసుందరి. ఎందుకంటే స్త్రీ అనేసరికి అక్కడ వ్యామోహ కారణంగా మళ్ళీ వశమైపోతాడు. అందుకని ఆవిడ్ని దక్కించుకో. పైగా ఆవిడ్ని దక్కించుకోవాలంటే ఇటువంటి వాడితో యుద్ధం చేస్తే నీకది లభించదు. అందుకని మాయతో, కుట్ర పన్ని, మోహంతో అంటే అధర్మంగా కూడా ఆవిడ్ని నువ్వు స్వాధీనం చేసేసుకో. అప్పుడు ఆమె నీకు దక్కుతుంది. లేకపోతే ప్రయత్నపూర్వకంగా రాముడితో ఎళ్తే తలపడలేవు, నిలవలేవు. అలా నీకది సాధ్యం కాదు అని చెప్పింది. श्रुत्वा तत्सुक्तवाक्यैश्च दानमानादिभिस्तदा आश्वास्य भगिनीं राजा प्रविवेश स्वकं गृहं तत्र चिन्तापरो भूत्वा निद्रां रात्रौ न लब्धवान्. ఇలా శూర్పణఖ చెప్తే ఎక్కడ అంటే తన్ని దూషిస్తూ మాట్లాడింది. గూఢచారులు లేరు. అసలు నీకు ఎక్కడేం జరుగుతుందో ఆ సమాచారం ఏమీ తెలియట్లేదు. ఎప్పుడు ఇక్కడ మత్తులో ఉన్నావు, బానిసగా అయిపోయావు, ఈటిలతోనే ఉంటున్నావు. నువ్వు రాజ్యానికి రాజుగా కూడా ఎక్కువ కొనసాగలేవు అని చెప్పింది. అప్పుడు కోప్పడలేదు. ఇప్పుడు ఇన్ని రకాలుగా చెప్తూ పైగా రాముడు ముల్లోకాల్ని జయించగలిగిన వాడు. మాయామోహంతో సీతను దక్కిచ్చేసుకో అని చెప్పింది. ఇన్ని చెప్పాక కూడా ఆవిడ మీద కోపం ఏమీ పడకుండా ఆవిడని ఓదారుస్తూ ఎందుకంటే ముక్కు, చెవులు కోయించుకొనొచ్చింది. పైగా ఇవి చేసుకుంది నీ వల్ల అని ఒకటి చెప్పింది. అందుకని ఆ సోదరిని శూర్పణఖకు ధైర్యాన్ని కలిగించేలాగా మాట్లాడుతూ తను మాత్రం అంతఃపురానికి వెళ్ళిపోయాడు గానీ, ఇక్కడ అంతర్మథనం మొదలైపోయింది. తను చెప్పిన మాటలే ఒక్కసారిగా మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ ఆలోచనంతా కూడా ఆ మాటల మీదే ఉండిపోయింది. అందుకు ఆ రాత్రి ఏమాత్రము నిద్ర పట్టలేదు ఆ రావణాసుడికి. ఏకేన రామేణ కథం మనుష్యమాత్రేణ నష్టః సబలః కరోమి భ్రాతా కథం మే బలవీర్యదర్పయూతో వినష్టో బత రాఘవేన. అసలు నిజంగా అంతమందిని అవలీలగా ఎలా చంపగలిగాడు? అది ఆలోచిస్తుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఒక సాధారణమైన మనుష్యుడు, మానవుడు, పైగా రఘువంశంలో పుట్టినవాడు, ఒంటరిగా, పైగా చిన్నవాడు, తన బలవీర్యంతో ఇంత సాహసవంతమైన వాళ్ళని, అటువంటి నా సోదరుల్ని, ఆ సేనని మొత్తం కూడా అవలీలగా ఎలా చంపగలిగాడు? యద్వానరామో మనుజః పరేషు
మాం హంతు కామః సబలం బలోజ్ఞేయ సంప్రార్థితోయం ద్రూహిణేన పూర్వం మనుష్యరూపోऽద్య రఘోకులో అభవత్. ఇలా చంపగలగటానికి కారణం ఏంటి? అసలు మనిషేనా? లేకపోతే మానవ మాతృడుగా ఉండి ఇంకొక రూపమా? పూర్వకాలంలో బ్రహ్మ యొక్క ప్రార్థనని మన్నించి, ఆ వానర సైన్యంతో నన్ను సేనా సమేతంగా సంహరించటానికే సాక్షాత్తు ఆ పరమాత్మే ఈ అవతారాన్ని తీసుకున్నాడా? ఆ రఘువంశంలో పుట్టి తానే అవతరించాడా? అని ఇటువంటి ఆలోచన ఒక పరంపరలో ఉన్నాడు ఆ రావణాసుడు. వధ్యో యది స్యాం పరమాత్మనాహం వైకుంఠరాజ్యం పరిపాలయేహం నో చేదితం రాక్షసరాజ్యమేవ భోక్షే చిరం రామమతో వ్రజామి. పరమాత్ముని చేతిలో నేను చావనైనా చావచ్చు. ఇద్దరు తలపడినప్పుడు ఒకళ్ళకి విజయం వస్తుంది. ఒకళ్ళకేమో అపజయం వస్తుంది. అయితే ఇక్కడ ఇది నిజంగా పరమాత్మ రూపమే అయితే ఆయన చేతుల్లో నేను మరణించొచ్చు. అప్పుడు వైకుంఠ రాజ్యాన్ని మరణానంతరం నేను అనుభవిస్తాను ఆయన చేతుల్లో మరణించిన కారణంగా. లేదా ఈ రాక్షస రాజ్యాన్ని, ఈ భోగభాగ్యాలతో కూడుకున్న దాన్ని ఇంకా చిరకాలం నేనే అనుభవిస్తాను. అందుకే నేను ఎలా అయినా సరే రాముడి దగ్గరికి తప్పకుండా వెళ్ళాలి అనుకున్నాడు. ఇలాంటి ఆలోచన పరంపర రావటానికి కారణం ఏంటి అంటే, మళ్ళీ మన ఇంకొక పురాణ ఇతిహాస గాథల్లో చూస్తే ఎలా అయితే ద్వారపాలకులుగా ఉన్న పరమేశ్వరుడికి జయ, విజయులు వాళ్ళకి సనక సనానందుల యొక్క శాప కారణంగా 3 సార్లు జన్మ తీసుకోవాల్సొచ్చింది. అందుకే సత్యయుగంలో హిరణ్యాక్ష, హిరణ్యకశిపుడిగా, త్రేతాయుగంలో రావణ, కుంభకర్ణుడిగా, తర్వాత యుగంలో శిశుపాలుడు ఇట్లాగా అవతారాలు తీసుకోవాల్సొచ్చింది. అందుకే ఇక్కడ ఎలా అయితే పూర్వజన్మ వాసనల కొద్దీ కొన్ని మనకి స్మృతులుంటాయి. అలాగే ఆ కర్మలు కొన్ని తెలిసి గాని, తెలియకుండా గాని పుణ్యపరమైనవి ఏవైతే చేస్తూ ఉంటాం దాని కారణంగా ఒక ఆలోచన అన్నది మనకి ఆ సమయానికి, సందర్భానికి తగ్గట్టుగా మనకి స్ఫురణ వస్తుంది. గుర్తుకొస్తూ ఉంటాయి. ఇత్తం విచింత్య కిల రాక్షసేంద్రో రామం విదిత్వా పరమేశ్వరం హరిం విరోధబుద్ధ్యేవ హరిం ప్రయామి ధృతం న భక్త్యా భగవాన్ ప్రసీదతే. ఈ విధంగా సకల రాక్షసులకి ప్రభువైన రావణాసుడు మళ్ళీ మళ్ళీ బాగా ఆలోచించుకున్నాడు. శ్రీరాముడు సాక్షాత్తు పరమేశ్వరుడైతే ఆ శ్రీహరియే అని ఒక నిర్ణయానికొచ్చేసాడు. అందుకే మానవుడు కాదు అని నిశ్చయించుకున్నాడు. భగవంతుడు భక్తి చేత అంటే ఈ భక్తి పరాకాష్ఠ స్థితిలో అనన్యమైనంగా ఉంటేనే ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం మనకి లభిస్తుంది. అందుకే భక్తి చేతైతే అంత త్వరగా ప్రసన్నుడు కాడు కదా! భక్తి మార్గం అన్నది అంత సులభం కూడా కాదు. అయితే విరోధ బుద్ధితో అయినా సరే అంటే శత్రుత్వంతో అయినా సరే అతి తొందరగా ఆయన్ని చేరుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే యుద్ధానికి వెళ్ళిపోయినప్పుడు యుద్ధంలో మరణిస్తాము. అందుకే దృఢ నిశ్చయానికొచ్చేసాడు ఆ రావణాసుడు. దీంతో ఆధ్యాత్మ రామాయణంలో అరణ్యకాండలో ఫిఫ్త్ సర్గ సంపూర్ణం.